ఏంటి మనోడికి వయసు అవుతుంది కదా, సంబంధాల గురించి ఏమన్నా ఆలోచించారా? ముందు మనోడు మన మాట ఇంటే కదా సంబంధాలు చూడడానికి. అమ్మ ఏం కూరండి ఇవాళ? నీకు ఇష్టమండి కోడిగుడ్లు బెండకాయ పులుసు పెట్టండి రా. ఆహా అయితే ఇంకనే వడ్డిచ్చేయి, ఆకలి తెచ్చేస్తుంది. నువ్వు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కురా, వడ్డిస్తాను. ఇంతకాలం మట్టి పిసుక్కుంటూ కూర్చుంటావురా. ఇలాగే ఉంటే ఈ జీవితంలో నీకు పెళ్ళి అవ్వదు. ఎదురింట్లో నారాయణరావు గారు అబ్బాయిని చూసావా? ఆడి నెలకి 50,000 సంపాదించినాడు రా, నీకంటే చిన్నోడైనాని. వద్దంటే సంబంధాలు వచ్చి మీద పడిపోతున్నాయి. నువ్వు రోజు వాళ్ళ గురించి ఏదో మాటలు వింటుంటే వాళ్ళని చంపేయాలన్నంత కోపం వస్తుంది తప్ప వాళ్ళకిలా ఉద్యోగం చేయాలని ఆశ మాత్రం రావట్లేదు నాకు. వాడు 22 సంవత్సరాలు కష్టపడి చదువుకున్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇంకా నా గురించి అంటావా? 10th ఫెయిల్ అయినప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాను. ఇంక సంపాదన గురించి అంటావా? నేను 10 ఎకరాలు చేసుకుంటున్నాను. ఎకరానికి అన్ని ఖర్చులు పోను 50 బస్తాలు మిగులుతాయి. అప్పుడు ఆడు సంపాదించేది నేను సంపాదించేది ఒకటే. అయినా నీకు సరిపోవట్లేదు అంటావా? ఇంకో 10 ఎకరాలు కౌలుకు తీసి చేసుకుంటాను. అంతేగాని నన్ను ఎందుకు ఆడికి లావమని చెప్తావు? అరే పిచ్చోడా, ఏదో ఉద్యోగం ఉంటే కానీ పిల్లనివ్వట్లేదురా. నాకు తెలిసిన వాళ్ళని అడిగి నేను ఏదో ఉద్యోగంలో పెడతాను, ఆ ఉద్యోగం చేసుకో పో. ఏదో అమ్మాయిని చూసి నీకు కట్టబెడతా. ఒరే నాన్న చెప్పేది కూడా నీ మంచి గురించే కదరా. నా వంశం మొత్తం వ్యవసాయం చేసి బతికిన వాళ్ళే. మా తాత, మా నాన్న, ఇప్పుడు నేను. అందులో తప్పే ఉంది? అయినా వాడెవడో పిల్లనిచ్చేవాడు, కళ్ళ ముందు కష్టపడి సంపాదించేవాడు వద్దు, అక్కడెక్కడ దూరంగా సంపాదించేవాడు కావాలనుకునేవాడికి ఎందుకు నాన్న బతులాడడం? మనల్ని మన పద్ధతుల్ని నచ్చి ఇష్టపడి వచ్చేదాంతో నన్ను కట్టబెడదులే. అయినా గంతకు తగ్గ బొంత ఎక్కడో పుట్టే ఉంటుందిగా. నా పెళ్లి గురించి నువ్వేం కంగారు పడకు నాన్న. ఒరే శీను, ఆ రాజుగారి సొసైటీ డబ్బు కట్టలేక పురుగుల మంది తాగాడరా. మేము చూడడానికి వెళ్తాం, నువ్వు కూడా రారా. వస్తున్నా బాబాయ్. చూసారా మట్టిని నమ్ముకున్నవాడి పరిస్థితి ఎలా ఉందో? అందుకే మంచి ఉద్యోగం చూస్తాను, చేసుకో. స్వతంత్రం వచ్చిన కొత్తల్లో లాల్ బహదూర్ శాస్త్రి గారి దగ్గర నుండి ఇవాళ మోడీ గారి వరకు జై జవాన్ జై కిసాన్ అంటున్నారు. కానీ నిజంగా వాళ్ళకున్న విలువ ఏంటో తెలుసా నాన్న? కిసాన్ అంటే చేతకాక మట్టి పిసుక్కునేవాడు, జవాన్ అంటే చావలాక మట్టి కాపలా కాసేవాడు, అంతే. రోజు మనం తినేటప్పుడు ఆ పండించిన చెయ్యి గురించి వివరం అవసరం లేదు. రోజు మనం గుండెల మీద చెయ్యేసి పడుకుంటున్నామంటే అక్కడ వాడు సరిహద్దుల్లో కాపలా కాస్తున్న జ్ఞానమూ లేదు. వాళ్ళు లేకపోతే బ్రతికే లేదన్న విషయం తెలుసు కూడా మనం వాళ్ళ గురించి మాట్లాడుకునేది అది. ఇవాళ ఎంతమంది తండ్రులు తమ పిల్లల్ని జవాన్లుగా కిసాన్లుగా మార్చాలనుకుంటున్నారు నాన్న? ఇన్ని కోట్ల మంది ఉన్న జనాభాలో కేవలం కొన్ని వేల మంది మాత్రమే ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మన దేశం పరిస్థితి ఏంటో వీళ్ళని చులకనగా చూసే వాళ్ళకే తెలియాలి. ఎవరేమన్నా ఏమనుకున్నా ఈ దేశ ప్రజల క్షేమం కోసం రైతు మట్టిని దున్నుతూనే ఉన్నాడు, సైనికుడు మట్టి కాపలా కాస్తూనే ఉన్నాడు. పిల్లలు అయినా నాన్న ఇప్పుడు చెప్తున్నా విను. ఇవాళ ధాన్య బస్తా 1500 ఉంది, అదే 5000 అయ్యింది అనుకో. ఏది ఒక్కని ఉద్యోగానికి వెళ్ళమను, అందరూ పంచెగొట్టి వ్యవసాయానికి వస్తారు. డబ్బు సంపాదించడానికి ఎన్ని ఉద్యోగాలన్నా చేయొచ్చు. అదే అన్నం సంపాదించాలంటే ఖచ్చితంగా వరినాటి వ్యవసాయం చేయాల్సింది, ఇంకో దారే లేదు. ఇంతవరకు మా తాత, నాన్న, నేను వ్యవసాయం చేశాం కానీ వ్యవసాయం గురించి ఇంత గొప్పగా వివరించి చెప్పలేదురా. లోపలికి వెళ్ళి భోంచేద్దాంరా.